శ్రీమద్భగవద్గీత తృతీయోధ్యాయః కర్మయోగః. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు కళ్యాణమస్తు. ఓం శ్రీ మహాలక్ష్మీ గణాధిపతయే నమః. ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం శ్రీ బ్రహ్మదేవాయ నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ పార్వత్యై నమః. ఓం శ్రీ లక్ష్మిణ్యై నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ కనకదుర్గాయై నమః. ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ధ్యానము. కరకమల నిదర్శితాత్మముద్రః పరికలితోన్నత బర్హి బర్హచూడః ఇతరకరగృహీత వేత్రత్రోత్రః మమ హృది సన్నిధిమాతనోతు కృష్ణః. శ్రీ గురుధ్యానము. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థ వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం. కర్మయోగము. ఉపోద్ఘాత సారాంశము. మహానుభావుడైన శ్రీకృష్ణ పరమాత్మచే అర్జునునకు రణరంగమున గీతోపదేశము ఎందులకు. మన జీవితమంతయు ఒక సుదీర్ఘమైన దీర్ఘ సంగ్రామము. మన శరీరమే ధర్మక్షేత్రమగు కురుక్షేత్రము. ప్రతి దినమును ప్రతి జీవియును బాహ్యమందును అంతరమందును గల వైరి అనగా శత్రు వర్గముతో పోరాడుచుండవలెను మరియు పోరాడుతూ జీవించవలసి ఉండును. బాహ్య జీవితమందు ప్రత్యక్షముగా గోచరించు మిత్రులు, శత్రువులు మానసిక జీవితమందలి సత్సంకల్పము, వికల్ప విఘాతములు అన్నీయు స్థూల రూపములే. కావుననే బాహ్య జీవితమంతయు ఆంతరంగిక జీవితము యొక్క ప్రతిబింబము లేక స్థూల రూపము అని చెప్పవచ్చును. దేవతలు, రాక్షసులు వలెనే పాండవులు, కౌరవులు కూడా మనసునందలి సద్వాసనలను దుష్టవాసనలను అయి ఉన్నారు. వారి సైన్యముల వలెనే సత్సంకల్పము, వారి సంఖ్యాబలము అల్పములు, దుష్ట సంకల్పములు అనేకములు. అయినను ధర్మమాశ్రయించి ఉండు పాండవుల పక్షముననే మహానుభావుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఉండి పశుబలమును ఆశ్రయించి ఆ పశుబలముపై ఆధారపడి ఉన్న కౌరవులైన దుర్యోధనాదులు మరియు వారి సైన్యేతరములను నిర్మూలించి తన భక్తులకు జయమును ఆపాదించెను. ధర్మమునకు జయము, అధర్మమునకు అపజయము మరియు వినాశము కలిగించి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ సంభవము చేయుటయే ఆ మహానుభావుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భగవద్ అవతారముల ముఖ్య కర్తవ్యము. ఈ విషయములనన్నింటినీ చక్కగా గ్రహించి జీవిత రణరంగమందు ధర్మమును ఆశ్రయించి సాక్షాత్తు మహానుభావుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మే భగవంతుడే అని నమ్మి మన భారమంతా ఆ భగవంతునిపై వైచి జీవయాత్ర సాగించుటయే మన తక్షణ కర్తవ్యము. లాభాలాభములు, జయాపజయములు, సుఖదుఖములు తదితరాది మరియు మొదలగునవి అయిన కర్మ ఫలితములపై మనస్సును మరలింపనీయక మన యందలి స్వార్థపూరితమగు రాక్షస లేదా పశు స్వభావమును ఎదుర్కొని దివ్య స్వభావమును ప్రబలమనర్చుకొని జీవితమును నడుపుట వలన తుదకు గమ్యస్థానము చేరుదుము. జన్మనెత్తిన సర్వజీవులు పిమ్మట జీవించుట అనివార్యము. జీవితమనగా యుద్ధమే. ఈ జీవితము నుండి తప్పించుకొననెవ్వరికినీ శక్యము కాదు. అట్టి యత్నము పిరికితనమును ప్రకటించునే గాని కార్యకారి కానేరదు. కనుకనే మహానుభావుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని మరల
లెమ్ము యుద్ధము చేయుము అని హెచ్చరించెను. ఆ విధముగా హెచ్చరించు సమయమున అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని కర్మము కంటే జ్ఞానము శ్రేష్టమైనది అని నీ అభిప్రాయమైనచో హింసాత్మకమగు యుద్ధ కర్మమునందు నన్ను ఏల వినియోగించుచున్నావు, మరియు కర్మజ్ఞాన నిష్టలలో దేనివలన నేను శ్రేయస్సును పొందగలను దానిని నిశ్చయించి వివరింపము అనగా శ్రీకృష్ణ పరమాత్మ బుద్ధికి మించిన పరమాత్మ నెరిగి అట్టి నిశ్చయాత్మక బుద్ధితో మనస్సును సమాధానపరిచి దుర్జయమగు కామమనడి శత్రువును ఈ యుద్ధమును జయింపుము అని ఈ యుద్ధము సక్రమముగా నొనర్చు విధానమును తదితరాంశములను గురించి భగవానుడు అర్జునునకు సవివరముగా వివరించుచున్న ఉపోద్ఘాత సారాంశమే ఈ శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయమైన కర్మయోగము. ఉపోద్ఘాత సారాంశము సమాప్తము. అర్జున ఉవాచ జ్యాయసీ చేత్ కర్మణస్థే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడు పలికెను, జనార్దన, కర్మము కంటే జ్ఞానము శ్రేష్టమైనదని నీ అభిప్రాయమైనచో హింసాత్మకమగు యుద్ధ కర్మమునందు నన్నేల నియోగించుచున్నావు. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహ మాప్నుయాం. సంకీర్ణమైన దాని వలెనున్న వాక్యముచే నా బుద్ధికి భ్రాంతి కలుగజేయు వాని వలె ఉన్నావు. కర్మజ్ఞాన నిష్టలలో దేని వలన నేను శ్రేయస్సును పొందగలను దానిని నిశ్చయించి చెప్పుము. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవానుడు పల్కెను, పాపరహితుడవగు ఓ అర్జున, పూర్వమీ లోకమున నా చేత చిత్తశుద్ధి కలిగిన ఆత్మానాత్మ వివేక జ్ఞానవంతులకు జ్ఞానయోగము, చిత్తశుద్ధి లేని వారికి నిష్కామ కర్మయోగము చెప్పబడినవి. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. పురుషుడు కర్మలనాచరించకపోవుట వలన నిష్క్రియమగు ఆత్మస్వరూపావస్థితిని పొందజాలడు. కేవల కర్మ సన్యాస మాత్రము చేతగూడా మోక్షము సిద్ధించదు. చిత్తశుద్ధి కలిగించు నిష్కామ కర్మయోగము జ్ఞానప్రాప్తికై అనుష్ఠించవలెను. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. ఎవడును ఒక్క క్షణకాలమైన కర్మ మొనర్పకుండా ఉండజాలడు. ప్రకృతి సహజములైన సత్వ రజస్తమో గుణములచే ప్రేరేపింపబడి అందరూ బలాత్కారముగా కర్మలనొనర్చుచునే యుందురు. కర్మేంద్రియాణి సంయమ్య యయాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. ఎవడు కర్మేంద్రియములను నిగ్రహించి ఇంద్రియ విషయములకు శబ్ద స్పర్శ రూప రసగంధములను మనసా స్మరించుచుండును అట్టి మూఢాంతఃకరణుడు నటన చేయువాడని చెప్పబడును. యస్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగమసక్త విశిష్యతే. ఎవడు జ్ఞానేంద్రియములను మనసా నియమించి కర్మేంద్రియములతో నిష్కామ కర్మయోగము అనుష్ఠించునో అతడు పైన చెప్పిన కపటి కంటే శ్రేష్ఠుడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేద కర్మణః. నీవు శాస్త్రోక్తమైన నిత్యకర్మను చేయుము. అజ్ఞానికి కర్మ చేయకుండుట కంటే చేయుటయే మేలు. కర్మాచరణము లేనిచో నీకు శరీరయాత్ర కూడా గడువదు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. పరమేశ్వర ప్రీత్యర్థము అనుష్ఠింపబడిన కర్మలుగాక
ఇతరములకు కర్మల వలన అనగా ఫలాపేక్షతో చేసిన కర్మల వలన లోకులు జనన మరణ సంసారమున బంధింపబడుదురు. కాబట్టి కౌంతేయ, ముక్తసంగుడవై పరమేశ్వర ప్రీత్యర్థము కర్మలనాచరింపుము. సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వ మేషవోస్త్విష్ట కామధుక్. సృష్ట్యాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞములతో కూడా ప్రజలను సృష్టించి ఇట్లు పలికెను: యజ్ఞముల వలన మీరు అభివృద్ధిని పొందుడు. ఇవి మీకు అభీష్ట ఫల విశేషములనిచ్చు కామధేనువులగుగాక. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథా. ఈ యజ్ఞములచే దేవతలను తృప్తిపరచుడు. దేవతలు వరాదులచే మిమ్ములను తృప్తిపరతురు. ఇట్టి పరస్పర తృప్తి వలన పరమశ్రేయమగు మోక్షమును పొందగలరు. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తా న ప్రదాయైభ్యో యో భుంక్తే తేన ఏవ సః. దేవతలు యజ్ఞములచే ప్రీతి నందిన వారై మీకు ధనధాన్యాది భోగములను ఇయ్యగలరు. అట్లు దేవతలచే ఇయ్యబడిన భోగ్య వస్తువులను ఆ దేవతలకు తిరిగి నివేదింపక తన దేహేంద్రియ తృప్తికి మాత్రము వినియోగించుకునివాడు దేవద్రవ్యమును హరించు తస్కరుడే అగును. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాయే పచంత్యాత్మకారణాత్. పంచయజ్ఞములు చేయగా మిగిలిన పదార్థములను భుజించు సజ్జనులు సర్వపాపముల నుండి విముక్తులగుచున్నారు. కేవలము తమ కొరకే వండుకుని వారు పంచశూన పాపభూయిష్టమగు అన్నమును తినుచున్నారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అన్నము నుండి ప్రాణులు, మేఘము నుండి అన్నము, యజ్ఞము నుండి మేఘము, హోమాది వైదిక కర్మల నుండి యజ్ఞములు ఉత్పన్నమగుచున్నవి. కర్మ వేదము నుండి, వేదము అక్షర పరబ్రహ్మము నుండి సముద్భూతములని తెలుసుకొనుము. అందుచేతనే సర్వత్రా వ్యాపించి ఉన్న పరబ్రహ్మము యజ్ఞములో నిమిడి ఉన్నది. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. పార్థ, ఈ విధముగా పరమేశ్వరునిచే ప్రవర్తితమైన జగచ్చక్రమును ఎవడనుసరింపడో అతడు పాపజీవి, ఇంద్రియలోలుడు, వ్యర్థజీవి. యస్త్వాత్మరతిదేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. ఎవడు విషయముల యందుగాక ఆత్మయందు ఆసక్తిని, ఆత్మయందే తృప్తిని, ఆత్మయందే సంతుష్టిని బొందును అట్టి ఆత్మారామునికి లౌకిక కర్తవ్యమేదియును ఉండదు. నైవ తస్య కృతే నార్థో నాకృతే నేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః. అట్టి ఆత్మారామునికి ఈ లోకమున కర్మాచరణము వలన ప్రయోజనము గాని చేయకుండుటచే దోషము గాని లేదు. పిపీలికాది బ్రహ్మ పర్యంతము గల ఏ ప్రాణిని ప్రయోజన నిమిత్తము ఆశ్రయింపవలసిన పని అతనికి లేదు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. కనుక నీవు ఎల్లప్పుడూ అనాసక్తి యోగమున నిత్యకర్మలను ఆచరింపుము. అనాసక్తి యోగమున పరమేశ్వర ప్రీత్యర్థము ఆచరించిన కర్మ చిత్తశుద్ధి ద్వారా మోక్షమునందించును. కర్మణైవ హి సంసిద్ధి
మాస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కత్తు మర్హసి. జనకుడు మున్నగు రాజర్షులు నిష్కామ కర్మయోగము వలననే మోక్షమును పొందిరి. నీవు చిత్తశుద్ధి గలిగి కర్మలతో పనిలేని జ్ఞానివైనను లోక సంగ్రహార్థము కర్మలను తప్పక చేయవలెను. యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోక స్తదనువర్తతే. శ్రేష్ఠులగు వ్యక్తులు ఏ కర్మను చేయుదురో సామాన్య జనులు దానినే చేయుదురు. వారు లౌకిక వైదిక వ్యవహారములందు దేనిని ప్రమాణముగా గ్రహింతురో లోకులు కూడా దానినే అనుసరింతురు. నమే పాదాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్త మవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. పార్థ, నాకు ముల్లోకములయందు చేయదగిన కార్యమేదియునూ లేదు. నేను పొందనిది పొందవలసినది ఏదియునూ లేకున్నను లోక సంగ్రహార్థము కర్మమును ఆచరించుచునేయున్నాను. యది హ్యహం నవత్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వత్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అట్లని నేను శ్రద్ధగా కర్మలను ఆచరింపకుండా ఉన్నచో నన్నే ఆదర్శముగా పెట్టుకొని ప్రవర్తించు మనుష్యులు నా మార్గముననే అనుసరించి కర్మశూన్యులగుదురు. ఉత్సీదేయురిమే లోకాన కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాముపహన్యామిమాః ప్రజాః. నేను కర్మలను చేయకున్నచో లోకస్థితి నిమిత్తమైన కర్మలు లేనందున ఈ లోకులందరూ చెడిపోవుదురు. వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థాపకములైన కర్మలు లేనందున కలుగు సంకరమునకు కారకుడనయ్యదను. సత్కర్మానుష్ఠాన లోపము వలన ప్రజానీకమునకు కలుగు దుర్గతికి కూడా కారణభూతుడనయ్యదను. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తశ్చికీర్షు లోక సంగ్రహం. భారత, అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలను ఎట్టి శ్రద్ధాభక్తులతో చేయుదురో ఆత్మవేత్తయు అట్టి శ్రద్ధాభక్తులతో ఫలాపేక్ష లేనివాడై లోక కళ్యాణము నిమిత్తము కర్మలనాచరింపవలెను. న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. కర్మఫలాసక్తులకు అవివేకులకు కర్మఫలముల యందు గల నిశ్చయాత్మక బుద్ధిని కదలింపజేయరాదు. విద్వాంసుడు యోగయుక్తుడై తన కౌశలముతో సర్వకర్మలనాచరించుచు వారు కూడా శ్రద్ధాభక్తులతో సర్వకర్మలు ఆచరించునట్లు చేయవలెను. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతిలోనున్న సత్వ రజస్తమో గుణముల మార్పుల చేతనే సమస్త కార్యములను జరిగిపోవుచుండగా అహంకారము గల మూఢుడు అన్నింటికినీ కర్తను నేనే అని భావించును. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. ఓ మహాబాహు అర్జున, గుణ విభాగము కర్మ విభాగము తెలిసిన వాడు భక్తియుక్త కర్మము కామ్య కర్మముల మధ్య గల భేదమును సత్వగుణ పరిణామములగు త్వక్చక్షుశ్రోత్ర జిహ్వఘ్రాణములు, రజోగుణ పరిణామములగు వాక్పాణి పాదయూపస్థలు, తమోగుణ పరిణామములగు స్పర్శ రూప శబ్ద రస గంధములను విషయములందును వచన దాన గమన విసర్జనానంద క్రియలయందును ప్రవర్తిల్లుచున్నవని తెలుసుకొని కర్మకర్తృత్వాభిమాన ఫలాభిసంగరహితుడై ఉండును. ప్రకృతేర్గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్న విదో మందాన్ కృత్స్న విన్న విచాలయేత్. ప్రకృతి యొక్క త్రిగుణ పరిణామములకు దేహేంద్రియాదులు నేను
దేహేంద్రియ వ్యాపారములందు ఆసక్తులగుచున్నారు. అట్టి భ్రాంతి లేని ఆత్మజ్ఞుడు భ్రాంతులగు అల్పజ్ఞుల మందబుద్ధిని కర్మతత్పరత నుండి మరలింపరాదు. మయి సర్వాణి కర్మాణి సంన్యస్యాధ్యాత్మ చేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః యుధ్యస్వ విగతజ్వరః. నేను నిమిత్తమాత్రుడను, పరమేశ్వరేచ్ఛానుసారము ఈ కర్మలను ఆచరించుచుంటినను వివేక బుద్ధితో సర్వకర్మలను సర్వాంతర్యామినైన నాకర్పించి ఫలాపేక్షను మమకారమును విడిచి నిర్విచారముగా యుద్ధము చేయుము. ఏ మే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ఏ మానవులు శ్రద్ధావంతులను అసూయలేని వారును అయి ఈ నా మతమును ఎల్లప్పుడూ ఆచరించుచుందురో వారు కర్మబంధము నుండి విడివడగలరు. ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాం స్థాన్ విద్ధి నష్టాన చేతసః. ఎవరు ఈ మతమునకు లేని దోషమును ఆపాదించి నిందించుచు అనుసరింపరో అట్టి వారిని ఏ విధమైన జ్ఞానము లేని వారిగను పరమార్థ భ్రష్టులుగను మూఢులుగను తెలుసుకొనుము. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. జ్ఞానవంతుడు పూర్వజన్మమున చేయబడిన ధర్మాధర్మ సంస్కార రూపమైన తన స్వభావమునకు అనుగుణముగానే ప్రవర్తించును. ప్రాణులన్నీ తమ స్వభావమునే అనుసరించును. వానిని విధి నిషేధములేమి చేయగలవు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్ఛేత్తౌ హ్యస్య పరిపంథినౌ. సర్వేంద్రియ విషయములలో ఆయా విషయముల యందు రాగద్వేషములు ఏర్పడి ఉన్నవి. ప్రకృతియు రాగద్వేషముల మార్గముననే పనిచేయును. ఆ రాగద్వేషములకు లోబడరాదు. అవి మనుజునకు శ్రేయో మార్గమునకు శత్రువులు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా ఆచరింపబడిన పరధర్మము కంటే స్వధర్మము కించిత్ గుణలోపము కలదైనను శ్రేష్టతరము. పరధర్మ జీవనము కంటే స్వధర్మాచరణమున మరణమే మేలు. స్వధర్మము వలన ఇహలోకమున కీర్తి, పరలోకమున స్వర్గము కలుగును. పరధర్మము వలన ఇహలోకమున నపకీర్తి, పరలోకమున నరకము కలుగును. కాబట్టి పరధర్మము హానికరమైనది. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అర్జునుడు పలికెను, శ్రీకృష్ణ, అట్లైన పురుషుడు తనకిష్టము లేకున్నను రాజుచే నియమింపబడిన భృత్యునివలే ఏ ప్రేరణ వలన బలాత్కారముగా పాపమును చేయుచున్నాడు. శ్రీ భగవానువాచ కామయేష క్రోధ ఏష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేన మిహ వైరిణం. శ్రీ భగవానుడు పలికెను, నీవడిగిన కారణము రజోగుణము వలన కలుగు కామము. ఈ కామము ఒకానొక హేతువుచే ప్రతిహతమైనప్పుడు క్రోధముగా పరిణమించును. ఈ కామము విషయభోగముచే తృప్తిని పొందదు. క్రోధరూపమున మహాపాప కార్యములకు కారణభూతమగును. కావున సాధన మార్గమునందు ఈ కామక్రోధములను రెండింటినీ శత్రువులని తెలుసుకొనుము. ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతం. పొగచేత నిప్పు, దుమ్ము చేత అద్దము, మావి చేత గర్భస్థ పిండము కప్పబడి ఉన్నట్లు కామము చేత ఆత్మజ్ఞానము కప్పబడి ఉన్నది. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ
దుష్పూరేణానలేన చ. కౌంతేయ, ఈ కామము జ్ఞానికి నిత్య శత్రువు. అగ్ని ఆజ్యముచే వృద్ధి పొందునట్లు ఈ కామము విషయభోగమున వృద్ధి పొందును. ఇచ్ఛారూపమైన ఈ కామముచే ఆత్మజ్ఞానము కప్పబడి ఉన్నది. ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు మనస్సు బుద్ధి ఈ కామమునకు ఆశ్రయములని చెప్పబడుతున్నవి. వీని ద్వారా ఆత్మజ్ఞానమును కప్పిపుచ్చి ఎల్ల శరీరధారులను పలు విధముల మోహపరచుతున్నది. తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహి హేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. కనుక ఓ అర్జున, నీవు మొట్టమొదట ఇంద్రియములను వశపరుచుకొని తరువాత మనోబుద్ధులను జయించి జ్ఞాన విజ్ఞానములను నాశనమునర్చు పాప స్వరూపమైన కామమును నిరోధింపుము. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సహ. పరిచ్ఛిన్న బాహ్యస్థూల దేహము కంటే అంతఃస్థితములు సూక్ష్మములు వ్యాపకములు అయిన ఇంద్రియములు శ్రేష్టములని చెప్పుదురు. ఇంద్రియముల కంటే సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు శ్రేష్టము. మనస్సు కంటే నిశ్చయాత్మకమైన బుద్ధి శ్రేష్టము. బుద్ధికి కూడా పైవాడు ఆ పరమాత్మ. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఓ అర్జున, ఈ విధముగా బుద్ధికి మించిన పరమాత్మ నెరిగి అట్టి నిశ్చయాత్మక బుద్ధితో మనస్సును సమాధానపరచి దుర్జయమగు కామమనడి శత్రువును జయింపుము. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః సంపూర్ణం. ఇట్లు ఉపనిషత్తులను బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీమద్భగవద్గీతలయందు కర్మయోగమును 3వ అధ్యాయము సంపూర్ణము. గీతా మే చోత్తమం స్థానం గీతా మే పరమం పదం గీతా మే పరమం గుహ్యం గీతా మే పరమో గురుః. వైష్ణవీయ తంత్రసారము. గీతా మహాత్మ్యము. విష్ణురువాచ మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నలినీదళమంభసా. తామరపత్రమును నీరంటనట్లు భగవద్గీతాధ్యయనము సల్పు వారిని ఎటువంటి పాపములు అంటకుండును. గీతా తృతీయాధ్యాయ పారాయణ ఫలం. తత్రాధ్యాయం సగీతయా తృతీయం సంజజాపః. పూర్వము జన్మస్థానము అని పట్టణములో జడుడనే ద్విజుడు కులాచారములు త్యజించి అర్ధాతురుడై వాణిజ్యమిషతో మిక్కిలి ధనమును కూడబెట్టాడు. ఒకనాడు కొందరు చోరులు జడుడి వద్దనున్న సొమ్మును అపహరించి అతనిని ఒక వృక్షము కింద చంపి పారవేసిరి. పాపియగుటచే మరణానంతరము పిశాచ రూపమున ఆ చెట్టుపైన నివసింపసాగెను. కొంతకాలమునకు ధర్మాత్ములైన అతని కుమారులు తండ్రికి ఉత్తర క్రియల నిమిత్తము వారణాసి పోతూ మార్గమధ్యమున తండ్రి మరణించిన చెట్టు క్రింద కూర్చుని గీత 3వ అధ్యాయము పారాయణము చేసినారు. వెంటనే తండ్రి పిశాచ రూపమును విడిచి దేవత్వమును పొందెను. ఈ ప్రకారముగా గీత తృతీయాధ్యాయము పారాయణముచే మానవుడు పాపరహితుడై దివ్యత్వమును పొందును. ఇది గీతా తృతీయాధ్యాయ పారాయణ ఫలము. ప్రేతత్వ విముక్తి శ్రీ పద్మపురాణాంతర్గతము. మంగళం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్య మంగళం.
మంగళం భగవద్గీతే వాసుదేవ ప్రబోధితే శంకరాదినుతే తుభ్యం సర్వదా జయమంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. इति शुभं परिसमाप्तं. सर्वं श्री उमामहेश्वर परब्रह्मार्पणमस्तु. स्वस्ति.